Hi students, this is about organic evolution, important questions 2 marks. This is second year important question 2 mark questions. Okay, first question is what is panspermia? Panspermia, before knowing to panspermia, I had to know about panspermia theory. What is panspermia theory? Life existed elsewhere in the universe in the form of resistant spores called panspermia. So what are panspermia? The spores in which the life is existed in the beginning. ఫస్ట్ జీవము భూమి మీద ఎలా కనిపించింది చిన్న స్పోర్ట్స్ లాగా. ఇప్పుడు మనము ఫంగైలో చూస్తాం కదా స్పోర్ట్స్, ఓకే, అట్లా స్పోర్ట్స్ లాగా ఎగ్జిస్ట్ అయింది. వాటిని ఏమంటాం? పాన్స్పర్మియా అంటాం. దాని గురించి చెప్పిన థియరీని ఏమంటాం? పాన్స్పర్మియా. The spores in which life is existed in the beginning is called as panspermia. The theory is called as panspermia theory. According to this theory, life might have reached the earth accidentally. ఎలా వచ్చింది? యాక్సిడెంట్గా అంటే యాదృచ్ఛికంగా భూమి మీద జీవం ఏర్పడింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మెన్షన్ ఎనీ 4 కనెక్టింగ్ లింక్స్. Connecting link means the organisms which have both the characters of two phyla. అంటే ఇప్పుడు ఇంతకుముందు జీవులకి సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. యూస్నోప్టెరాన్ బిట్వీన్ ఫిషెస్ అండ్ ఆంఫిబియన్స్. ఫిషెస్ ముందు ఫస్ట్ ఎవాల్వ్ అయ్యి తర్వాత ఆంఫిబియన్స్ కొంచెం డెవలప్డ్. కానీ కొన్ని జీవుల్లో ఫిషెస్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి, ఆంఫిబియన్స్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. అవేంటి? యూస్నోప్టెరాన్. నెక్స్ట్ సైమూరియా. సైమూరియా వచ్చి సెమూరియా అనొచ్చు, సైమూరియా అనొచ్చు. సెమూరియా బిట్వీన్ ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్. అంటే ఆంఫిబియన్స్ అంటే ఏంటి? విచ్ లివ్స్ బోత్ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్. ఏంటి? ఫ్రాగ్స్ ఇవన్నీ. వాటిలో ఆంఫిబియన్స్. అండ్ రెప్టైల్స్ అంటే క్రీపింగ్ అనిమల్స్. ఏంటవి? లిజర్డ్స్, క్రోకోడైల్స్, స్నేక్స్, టాటాయిస్, టర్టిల్స్, ఇవన్నీ లిజర్డ్స్. ఈ 2 లక్షణాలు చూపించేది ఏంటి? సెమూరియా. తర్వాత ఆర్కియోప్టెరిక్స్. ఆర్కియోప్టెరిక్స్ ఏంటి? ఇది కనెక్టింగ్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్. అంటే రెప్టైల్స్ అంటే సరీసృపాలు, వాటికి మరియు బర్డ్స్ మధ్య సరీసృపాలు అంటే పాకేజీ ఉందా చెప్పాను. స్నేక్స్, లిజర్డ్స్, క్రోకోడైల్స్ ఇవన్నీ. వాటి యొక్క లక్షణాలు బర్డ్స్ లక్షణాలు చూపిస్తుంది. కాబట్టి ఇది కనెక్టింగ్ లింక్. అంటే 2 జీవుల దాని ముందు ఫైలంకి దాని నెక్స్ట్ ఏర్పడిన ఫైలంకి మధ్య ఉన్న లక్షణాలు అంటే నెక్స్ట్ ఫైలంకి ఇది చెందుతుంది, కానీ ముందు ఫైలం యొక్క లక్షణాలు పూర్తి అవి కూడా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఆంఫిబియన్స్లో ఫ్రాగ్లో దాని జస్ట్ టాడ్పోల్లో అంటే దాని లార్వాలో మాత్రమే ముందు లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఫ్రాగ్ పూర్తిగా డిఫరెంట్ ఫిషెస్తో కంపేర్ చేసుకుంటే. కానీ ఇక్కడ మనము ఇక్కడ ఫిషెస్కి ఆంఫిబియన్స్కి మధ్యలో ఉండేది యూస్నోప్టెరా. అంటే దీనికి పాత లక్షణాలు అడల్ట్ జీవులు కూడా కనిపిస్తాయి. కాబట్టి దాన్ని ఏమంటాం? కనెక్టింగ్ లింక్ అంటాం. ఓకే, సో సెమూరియా, ఆర్కియోప్టెరిక్స్, సైనోగ్నాథస్. సైనోగ్నాథస్ ఏంటి? రెప్టైల్స్ అండ్ మ్యామల్స్. మ్యామల్స్ మీన్స్ మిల్క్ ఫీడింగ్ అనిమల్స్. అంటే పిల్లలకి పాలు ఇచ్చి పెంచే జంతువుల్ని మ్యామల్స్ అంటాం. సో సైనోగ్నాథస్ ఈజ్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ and mammals. Okay, next, define biogenetic law with example. Define biogenetic law with example. What is biogenetic law? It is also called as theory of recapitulation. Theory of recapitulation. Here ontogeny repeats phylogeny. Ontogeny repeats phylogeny. Developmental history of an organism repeats the evolutionary history of the ancestors. Ontogeny అంటే కొత్తగా ఏర్పడిన జీవులు, ఫైలోజనీ అంటే యాన్సెస్టర్స్. కొత్తగా ఏర్పడిన జీవులు వాళ్ళ పూర్వీక తలాన్ని రిపీట్ చేస్తాయి, వాళ్ళ లక్షణాలు చూపిస్తాయి. అంతే కదా. ఇప్పుడు మనమున్నాము, మన పూర్వీకుల లక్షణాలు మన యాన్సెస్టర్స్ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మొత్తంగా తీసుకుంటే మ్యామల్స్కి దాని ముందు ఏంటి దాని లక్షణాలు అక్కడక్కడ కొన్ని కనిపిస్తాయి. అంటే ఆంటోజనీ రిపీట్స్ ఫైలోజనీ. అంటే యంగ్స్టర్స్ రిపీట్స్ ద అడల్ట్స్, లైక్ దట్. ఆంటోజనీ రిపీట్స్ ఫైలోజనీ. డెవలప్మెంటల్ హిస్టరీ ఆఫ్ an organism repeats the evolutionary history of ancestors. Repeats the evolutionary history of ancestors. Example, caterpillar of butterfly resembles an annelid. యాక్చువల్గా అనీలిడ్ ఏంటి? అనీలిడ్లో ఏమేమి వస్తాయి? అర్థవామ్స్ వస్తాయి. అర్థవామ్స్ బాడీ ఎలా ఉంటుంది? సన్నగా, మెత్తగా, పైన లైన్గా రింగ్గా ఉంటుంది బాడీ. బటర్ఫ్లైస్ ఏ ఫైలం తింటివి? ఆర్థ్రోపోడా అంటే ఇన్సెక్ట్స్. కానీ బటర్ఫ్లై చూడడానికి అర్థవామ్ లాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కానీ దాని అడల్ట్ వన్ దాని యంగ్ వన్ అంటే క్యాటర్పిల్లర్, గొంగళి పురుగు ఎలా ఉంటుంది? అచ్చం అర్థవామ్ లాగా చిన్నగా మన చెట్ల మీద తిరుగుతుంటాయి, సన్నగా మెత్తగా, పట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. దాని మీద లైన్ ఉంటాయి. అచ్చం చూడడానికి వానపాములాగా అంత సన్నగా ఉండవు, కానీ కొంచెం లావుగా ఉంటాయి, బుద్ధిగా లావుగా పుట్టిగా ఉంటాయి. ఓకే, కానీ చూడడానికి బాడీ అంతా అట్లే ఉంటుంది. కాబట్టి నువ్వేంటి ఇక్కడ ఏం చెప్తున్నా? ఆంటోజనీ రిపీట్స్ ఫైలోజనీ. అంటే ఏంటి? క్యాటర్పిల్లర్ ఈజ్ రిపీటింగ్ ద అనిలిడ్స్, అంటే దాని యాన్సెస్టర్స్ని రిపీట్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి ఇంత ముందే చెప్పాను, టాడ్పోల్ లార్వా.
టాడ్పోల్ లార్వా అంటే ఒక చిన్న స్టోరీ చూసాను నేను ఒకసారి. ఒక అమ్మాయి ఒక చేప పిల్లల్ని తెచ్చుకుంటుంది. ఆ చేప పిల్లలు వస్తాయి. ఒక 5 రోజుల తర్వాత దాంట్లో కప్పులొచ్చేస్తాయి. ఆ అమ్మాయి ఏడ్చేస్తుంది బాగా. కప్పులెలా వచ్చాయి? కప్పులెలా అంటే అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంది, "నాన్న అది ఫ్రాగు యంగ్ లార్వాస్ అచ్చము చేప పిల్లల్లాగా ఉంటాయి. నువ్వు తెచ్చుకుంది ఫ్రాగ్ లార్వా అంటే టాడ్పోల్ తెచ్చుకున్న ఫిష్ కాదు. కాబట్టి టాడ్పోల్ తెచ్చుకున్నాక అక్కడ ఫ్రాగ్ ఏర్పడింది." అంటే ఏంటి ఇక్కడ టాడ్పోల్ లార్వా ఆఫ్ ఫ్రాగ్ రిజెంబల్స్ ఫిష్. అంటే ఇక్కడ ఏంటి ఫ్రాగ్ లార్వా దేన్ని రిజెంబుల్ చేస్తుంది? దాని యాన్సెస్టర్ అయినా ఫిషెస్ రిజెంబుల్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి ఆంటోజెనీ రిపీట్స్ ఫైలోజెనీ. అంటే యంగ్ వన్స్ రిపీట్స్ ద అడల్ట్స్. యంగ్ వన్స్ రిపీట్స్ ద అడల్ట్స్ ఆర్ ద we repeat our ancestors characters. Okay, next. అర్థమైందా? నెక్స్ట్, వాట్ ఈజ్ అటవిజం? డిఫైన్ అటవిజం విత్ ఎగ్జాంపుల్. అటవిజం మీన్స్ సడన్ రీఅపియరెన్స్ ఆఫ్ సమ్ వెస్టిజియల్ ఆర్గన్స్ ఇన్ ఎ వెల్ డెవలప్డ్ కండిషన్. వెస్టిజియల్ ఆర్గన్స్ అంటే ద ఆర్గన్స్ విచ్ ఆర్ వర్క్ ఇన్ ద ancestors, but now they are in non-working condition. In our body about 180 vestigial organs are present. తెలుగులో ఏమంటామంటే అవశేష అవయవాలు అంటాం. ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ బార్న్ విత్ ఎ టైర్. ఒక్కొక్కసారి సడన్గా ఇట్లాంటి క్యారెక్టర్స్ మన బాడీ మన కంట్లో చిన్న తెల్లగా తెల్లగా ఒక ముడతలాగా ఉంటుంది, నిక్టేటింగ్ మెంబ్రెయిన్. చేపకి కన్నప్పులు ఉండవు కదా, ఆ మెంబ్రెయినే ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ వాటర్లో తిరుగుతున్నప్పుడు ఆ మెంబ్రెయిన్ వాటర్ లోపల ఒకటి కాపాడుతుంది. ఆ మెంబ్రెయిన్ చివరికి ఎలా ఏర్పడుతుంది? మనకు ముడతలాగా ఉంటుంది, కానీ అది బయటపడదు. కానీ కొన్ని లక్షణాలు తోకుంటుంది మన యాన్సెస్టర్స్కి, ఏప్స్కి, కానీ మనకు ఉండదు. సడన్గా ఈ తోక ఎవరికైనా తోకతో పుట్టిన పిల్లలు కనిపించారు, అప్పుడు దాన్ని ఏమంటాం? అటవిజం. సడన్ రీఅపియరెన్స్ ఆఫ్ సమ్ వెస్టిజియల్ ఆర్గన్స్ ఇన్ వెల్ డెవలప్డ్ కండిషన్ ఈస్ కాల్డ్ as atavism. Human baby born with a tail. This is also important. Next question. Give 2 examples to disprove Lamarck inheritance of acquired character. What Lamarck said, the characters which are acquired by the organism will be repeated in their young ones. He gave example for giraffe. ఫస్ట్ జిరాఫీ స్మాల్ నెక్తో ఉండేవి, తర్వాత రాను హెబివోస్ కండిషన్ పెరిగే కొద్దీ, చెట్టు తగ్గే కొద్దీ లాంగ్ నెక్ జిరాఫీస్ ఏర్పడ్డాయి. కానీ ఇట్ టేక్ టైం. కానీ ఆయన చెప్పిన ఈ సిద్ధాంతము ప్రతి జీవిలో ఉంటుందా అంటే కొన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తారు. ఎలా అంటే వెల్ డెవలప్డ్ మజిల్స్ ఆఫ్ అథ్లెటిక్స్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్ బై చిల్డ్రన్. అంటే ఏంటి? బాగా అథ్లెటిక్స్ ఏం చేస్తారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఏం చేస్తారు, బాగా ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ బాడీ వేరేగా ఉంటుంది, కానీ వాళ్ళ పిల్లలకి అదే బాడీ వస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుందా వాళ్ళకి బాడీ? వాళ్ళు కూడా అట్లాగే జిమ్లు చేసి ఎక్సర్సైజ్ చేసి రోజు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ బాడీ అలా వస్తుంది, కానీ ఇన్హెరిట్గా రాలేదు. అలాగే పియర్సింగ్ ఆఫ్ ఇయర్ పిన్ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్ బై ఆస్ట్రన్స్. మన ఇండియన్స్ తీసుకుంటే మ్యాక్సిమం చెవులు కుట్టిస్తారు. మరి తల్లికి చెవులు కుట్టిస్తే పుట్టిన పిల్లకు వస్తుందా? రాదు. ఓకేనా? కాబట్టి లామార్క్ థియరీని డిస్ప్రూవ్ చేశారు. కానీ ఎలా వస్తాయి మేడం? కొన్ని లక్షణాలు మాత్రం వస్తాయి. ఎలా వస్తే జీన్లో మార్పు వస్తే లక్షణాలు వస్తాయి, బయట ఎక్స్టర్నల్గా మార్పు వస్తే ఆ లక్షణాలు రావు. తర్వాత ప్రూవ్ చేశారు. సో లామార్క్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటే కొత్తగా తెచ్చుకునే క్యారెక్టర్స్ వాళ్ళ యంగ్ జనరేషన్ అక్వైర్ అయితే అని చెప్పాడు లామార్క్. చెప్పింది కొన్నిట్లో ప్రూవ్ అయింది ఇప్పుడు జీన్లో మార్పు వచ్చినప్పుడే, కానీ కొన్నిట్లో రాంగ్ అని ప్రూవ్ చేశారు. నెక్స్ట్, వాట్ ఈజ్ జెనెటిక్ లోడ్? ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మొత్తం క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే ఆన్సర్తో పాటు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తున్నాను, మీకు అది బాగా అర్థమయ్యి రాసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని. మీరు రాయాల్సింది కేవలం ఈ పాయింట్సే, ఓకేనా? ఎక్స్ట్రా పాయింట్స్ ఎందుకంటే ఎక్స్ట్రా నాలెడ్జ్, అంటే మీకు అర్థమైతే ఏదైనా మనం అర్థం లేని చదువు వ్యర్థం, అర్థం చేసుకోకపోతే వేస్ట్. కాబట్టి ప్రతి పాయింట్ మీనింగ్తో సహా చెప్తున్నాను. సో చదివేటప్పుడు నీట్గా మనకి గుర్తుండిపోతుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ జెనెటిక్ లోడ్? గివ్ అన్ ఎగ్జాంపుల్. జెనెటిక్ లోడ్ మీన్స్ presence of deleterious gene in a population. Example, sickle cell anemia. What is deleterious gene? Harmful gene which causes some diseases. Example, sickle cell anemia. Homozygous conditions causes early death due to anemia. Heterozygous condition provides resistance to malaria. హోమోజైగస్ అంటే సేమ్ ఉంటే అనీమియా కాజ్ అవుతుంది. హెట్రోజైగస్ అంటే ప్రొవైడ్స్ రెసిస్టెన్స్ టు మలేరియా రాకుండా కాపాడుతుంది, ఓకేనా? సో దిస్ ఈజ్ జెనెటిక్ లోడ్. Presence of deleterious gene in a population, sickle cell anemia. Homozygous condition causes early death due to anemia. Heterozygous condition provides resistance to malaria.
ఇక్కడ హోమోజైగస్ కండిషన్ అంటే ఇద్దరి పేరెంట్స్ నుంచి సికిల్ సెల్ అనీమియా జీన్ వస్తే అది హోమోజైగస్ కండిషన్, అది బేబీకి డెంజ్ అవుతుంది అనీమియా. అది ఒక పేరెంట్ నుంచి అంటే తల్లిదండ్రులు ఒక పేరెంట్ నుంచి సికిల్ సెల్ అనీమియా జీను ఇంకొక పేరెంట్స్ నార్మల్ జీన్ వచ్చిందంటే ఇదేముంటుంది, కొన్ని డిసీజెస్కి రెసిస్టెన్స్ వస్తుంది, అంటే ఇక్కడ పాజిటివ్గా మారింది, మలేరియా రాకుండా కాపాడబడుతుంది. ఎస్పెషల్లీ ఆఫ్రికన్స్లో మలేరియా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా మలేరియా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో జెనెటిక్ లోడ్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ డెలీరియస్ జీన్ ఇన్ ఏ పాపులేషన్. డెలీరియస్ జీన్ మీన్స్ హార్మ్ఫుల్, అంటే విచ్ గివ్ సమ్ చేంజెస్ విచ్ ఈస్ నాట్ suitable, which is harmful. Okay, example sickle cell anemia. Okay, thank you students, read well. Again I am saying once again, మనకు మార్క్స్ రావాలంటే ఎంత చదివినా ఎంత చేసినా కాదు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. రాసేటప్పుడు నీట్గా అండర్లైన్ చేసుకుని ఆ సెక్షన్ రాసి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్కి అండర్లైన్ చేసి నీట్గా ప్రజెంటేషన్, మనం తప్పులని కొట్టి ఫస్ట్ పేపర్ ఒక్కొక్కసారి కరెక్షన్ అయినప్పుడు చూస్తాం, ఫస్ట్ పేపర్ పరా కొట్టేసింటారు, ఏమవుతుంది, ఇంప్రెషన్ బ్యాడ్ అవుతుంది. తర్వాత చూస్తామనుకోండి రాసారు లేదా, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ కదా. కొంచెం ఓపిక్గా నీట్గా వచ్చే క్వశ్చన్స్ ఫస్ట్ రాసి సెక్షన్ నేమ్ ఖచ్చితంగా రాయాలి. సెక్షన్ నేమ్ రాయరు, క్వశ్చన్ నేమ్ రాయకుండా ఆన్సర్స్ రాసేస్తారు, అది ముందు క్వశ్చన్ పాయింట్ అర్థం కాదు, వెనుక క్వశ్చన్ పాయింట్ అర్థం కాదు. కాబట్టి క్వశ్చన్ నేమ్ రాయాలి, సెక్షన్ నేమ్ రాయాలి, లాస్ట్లో ఎన్ రాయాలి. సో జాగ్రత్తగా మనము ఎంత వంట చేసినా ప్రజెంటేషన్ నీట్గా లేకపోతే, సపోజ్ ఇప్పుడు మన హోటల్స్ ఉన్నాయి, ఏ హోటల్కి మనం బాగా వెళ్తాం, ఎక్కడైతే లుక్ బాగుంటుందో లుక్ చూస్తాం, టేస్ట్ కూడా చూస్తాం, కానీ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏంటి, హైజీన్ చూస్తారు, ప్రజెంటేషన్ చూస్తారు, అక్కడ బాగా మాట్లాడుతూ చూస్తారు. మన పేపర్ కూడా అంతే, అక్కడ మన టీచర్ ఉండరు కరెక్షన్కి, ఎవరు ఉంటారు, వేరే టీచర్ ఉంటారు. ఆ టీచర్కి మీరు ఏంటి ఇంటెలిజెంట్ అని మనకు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏం చూస్తారు, కేవలం మీరు ఎలా రాశారు, మీరు ఏం చేశారు అది మాత్రం చూస్తారు. కొంతమంది స్టూడెంట్స్, మా పిల్లలు ఏం చేస్తారంటే ఒక్క స్పెల్లింగ్ పోయింది మేడం, ఒక్క లెటర్ మేడం పోయింది, మళ్ళీ ఎందుకు మొత్తం కొట్టేశారంటే, జువాలజీలో ఒక్క లెటర్ పోయినా, ఇప్పుడు LOAD లోడ్ ఉంది, నువ్వు LOD రాసావు, ఏమవుతుంది, లాడ్ మీనింగ్ మారిపోతుంది. సో ప్రతి క్షణం జాగ్రత్తగా, ఇదంతా ఎలా వస్తుంది, ఎంతసేపు చదివే పనే కొంతమంది పిల్లలకి, చదవడము 50% చదవడం, 50% ప్రాక్టీస్ చేయడం. ఓకే, ఆల్ ద బెస్ట్.